దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు వినండి. వారు సముద్రమునకు అద్దరునున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిన. వాడు సమాధులలో వాసము చేసేడు వాడు. సంఖ్యలతోనైనను ఎవడను వానిని బంధించలేకపోయిను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ సంఖ్యలను తెంపి ఖాళీ సంఖ్యలను తుత్తులుగా చేసిన గనక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దెయ్యములు పట్టిన వ్యక్తి. అది గెరాసీను ప్రాంతం. ఆ గెరాసీను ప్రాంతంలో ఒక వ్యక్తి దెయ్యముల చేత బాధించబడుతూ ఉన్నాడు. ఒక తండ్రికి ఒక్కడే కొడుకు. వాడు ఆ తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకు. వాడికి దెయ్యం పట్టింది. ఆ తల్లిదండ్రులు వాడిని చూసి బాధపడని రోజే లేదు. ఒక్కగానొక్క కొడుకు పుడితే వీడేంటి ఇలా తయారైపోయాడు అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఏడవని రోజే లేదు. వాడు నోరు తెరిచి అమ్మ అనలేడు, నోరు తెరిచి నాన్న అనలేడు. తల్లిదండ్రుల ప్రేమకు వాడు దూరంగా బ్రతుకుతూ ఉన్నాడు. వాడు దెయ్యాలు పట్టినవాడు. వాడు చాలాసార్లు ఇంట్లో ఉంచితే ఇంట్లో ఉండట్లేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సమాధులకి వెళ్ళిపోయి ఆ సమాధుల్లో కేకలు వేసుకుంటూ ఆ సమాధుల్లోనే జీవిస్తూ ఉన్నాడు. పలుమార్లు వాళ్ళ తల్లిదండ్రులు వాడిని సమాధుల్లో నుంచి తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరల సమాధులకి వెళ్ళిపోతుండ. వాడు తన జీవితంలో ఎక్కువ సమయం సమాధుల్లోనే గడిపాడు. ఇంకా లాభం లేదని చెప్పేసి తల్లిదండ్రులు వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి గొలుసులతో కట్టివేస్తే, కాళ్ళకు చేతులతో గొలుసులతో కట్టివేస్తే వాడు ఆ గొలుసులను తుత్తునిగా చేసి, మన దారాన్ని ఏ విధంగా అయితే తెంపుతామో వాడు ఆ విధంగా ఆ గొలుసుని తెంపుకొని మరల సమాధుల్లోకి వెళ్ళిపోయి సమాధుల్లో జీవిస్తూ ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు వాడిని చూసి ఎంతగానో బాధపడ్డారు. ఒక్కగానొక్క కొడుకు పుడితే వాడేంటి ఇలా అయిపోతున్నారని చెప్పేసి ఆ తల్లి ఏడవని రోజు లేదు, ఆ తండ్రి ఏడవని రోజు లేదు. ఇంకా వాళ్ళు వదిలేశారు. ఇంకా నా కొడుకు ఇంతే, ఇంకా వాడు మారడు అని చెప్పేసి, ఇంకా వాడి జీవితం అంతా ఇంతే అని చెప్పేసి వాడి మీద ఆశలు వదిలేసుకున్నారు. వాడు ఎప్పుడు తీసుకొచ్చినా కూడా సమాధులకి వెళ్ళిపోతున్నాడు. సమాధుల్లో కేకలు వేసుకుంటూ వాడు బ్రతుకుతూ ఉన్నాడు. మనిషి ఎవడో కూడా సమాధుల్లో ఉండడానికి ఇష్టపడ్డావు, కానీ వాడు సమాధుల్లో ఉండడానికే ఇష్టపడుతుండు. మనిషి జీవితం సమాజంలో ప్రారంభమైంది, సమాధుల్లో ఎండైంది. కానీ వీడి జీవితం సమాధుల్లో ప్రారంభమైంది, సమాజంలో ఎండైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడో కూడా సమాధుల్లో ఉండడానికి ఇష్టపడడు, అక్కడ ఎవరో మనుషులు ఉండరు. కానీ వీడు మాత్రం సమాధులకి వెళ్ళిపోతూ ఉన్నాడు. వీడు మాత్రం సమాధుల్లో ఉండడానికే ఇష్టపడతా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాడు సమాధుల్లో కేకలు వేస్తూ ఉన్నాడు. ఇంట్లో వాడి ఫ్యామిలీ ఉంది, ఇంట్లో వాడి కుటుంబం ఉంది. కుటుంబానికి దూరంగా ఎక్కడో సమాధుల్లో బ్రతుకుతూ ఉన్నాడు. ఆ సమాధుల్లో ఒంటరిగా వాడు బ్రతుకుతూ ఉన్నాడు. ఈరోజు కూడా అనేకులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. భర్త ఉంటాడు, భార్య ఉండిద్ది, పిల్లలు ఉంటారు. అందరూ ఉన్న అనాథుల్లా ఈరోజు ఎంతోమంది బ్రతుకుతూ ఉన్నారు. నాకు ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్పింది. ఆ ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా అంటే, అయ్యా నా భర్త నన్ను విడిచిపెట్టిపోయారయ్యా, నాకు 3 బిడ్డలయ్యా, వాళ్ళు ఎలా పోషించాలో నాకు తెలియదయ్యా, నన్ను ఒక్కదాన్నే ఒంటరిని చేసి నా భర్త వెళ్ళిపోయాడయ్యా అని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉంటే నాకు గుండె పగిలిపోయింది. ఈరోజు ఎంతోమంది ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందరి చేత విడిచిపెట్టబడిన స్థితిలో జనాలు ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా ఎన్నోసార్లు నీ జీవితంలో ఒంటరిగా చీకటి గదిలో కూర్చొని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి కదా సహోదరి. నీ జీవితంలో నన్ను ఎవరో పట్టించుకోవట్లేదే, నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదే, నన్ను ఎవరో ప్రేమించట్లేదే, నా అనుకున్న వారందరూ నాకు దూరం అయిపోయారే, నా అనుకున్న వారందరూ నన్ను ఒంటరిని చేసేసారే అని ఎన్నో రోజులు చీకటి గదిలో కూర్చొని ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు నీ జీవితంలో కూడా ఎన్నో ఉన్నాయి కదా. నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? ఒకానొక రోజు మేము ఒక ఇంటికి వెళ్ళాం. నేను నా ఫ్రెండ్స్ ప్రార్థన చేద్దామని ఒక అక్క పిలిస్తే వెళ్ళాం. మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ అక్క మంచి టిఫిన్ పెట్టింది, తిన్నాం. అక్క నేను మీకు ప్రార్థన చేస్తాను, బావను కూడా పిలు, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తామని చెప్పేసి అంటే ఆవిడంది, బావ లేడయ్యా అని చెప్పేసి అంది. ఎక్కడికి వెళ్ళిండి అక్క? పనికి వెళ్ళి ఇంకా రాలేదా బావ అని చెప్పేసి అంటే, కాదయ్యా బావ లేడయ్యా అని చెప్పేసి అంది. బావ లేడా? ఇంకేదన్నా ఊరికి వెళ్ళాడక్క అని చెప్పేసి అంటే, కాదయ్యా బావ లేడయ్యా. లేడని అంటున్నావు, ఎక్కడికి వెళ్ళిండయ్యా అని అంటే ఆవిడ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?
బావ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే నేను నచ్చలేదట, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అదేంటి నచ్చకపోవటం ఏంటి? నచ్చే కదా పెళ్లి చేసుకున్నాడు, నచ్చే కదా కాపురం చేశాడు, నచ్చే కదా 2 బిడ్డలకి తండ్రి అయ్యాడు. ఇప్పుడు నువ్వు నచ్చకపోవటం ఏంటి? ఈనాడు అనేకులు ఎంతోమంది నచ్చే పెళ్లి చేసుకుంటున్నారు, నచ్చే కాపురం చేస్తున్నారు. నచ్చలేదని వదిలిపెట్టేస్తే సరిపోయిందా? నీ భార్యను నచ్చలేదని ఒంటరిదాన్ని చేసి వదిలిపోతే సరిపోయిందా? ఈరోజు ఎంతోమంది అలా ఒంటరి స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు, విడిచిపెట్టబడిన స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. ఒకవేళ ఈ వర్తమానం ఏంటన్నా సహోదరుడా, నువ్వు నీ భార్యను అలాగే విడిచిపెట్టావా? ఒక్క విషయం గుర్తుంచుకో, నీ భార్యను అర్థం చేసుకోలేని బలహీనమైన మనస్సాక్షి నీలో ఉంటే నీ అంత శాపగ్రస్తుడు వేరొకడు లేడు. నచ్చలేదంటే సరిపోయిందా? ఈ మాట నువ్వు నచ్చలేదన్న మాట నువ్వు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు చెప్పాలి. నచ్చలేదని చెప్పేసి వదిలిపెట్టితే సరిపోయిందా? నచ్చలేదని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్లు పోయి నీ భార్యను నీ పిల్లలను విడిచిపెట్టేస్తే సరిపోయిందా? నీకు శాపం, నిన్ను బట్టి నీ భార్య ఏరిస్తే అది నీకు శాపం ఏమనుకుంటున్నావో జాగ్రత్త. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతాను అంటావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏదో ఒక రోజు దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. అప్పుడు నువ్వు తలదించుకోవాల్సిన స్థితిలో ఉంటావు. నిన్ను బట్టి ఎన్నిసార్లు నీ భార్య ఏడుస్తుంది. ఎంతోమంది భార్యలు విడిచిపెట్టబడిన స్థితిలో ఉంటున్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. నాకెవరూ లేరు అని చెప్పేసి, నన్ను ఎవరో అర్థం చేసుకోలేదని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోయిన భార్యలు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు చాలామంది నచ్చలేదని చెప్పేసి భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్యలు ఎంతమంది ఉన్నారు? నచ్చలేదని చెప్పేసి భార్యను విడిచిపెట్టిపోయిన భర్తలు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చలేదు నేను వదిలిపెట్టంతే కుదరదు. దేవుని వాక్యం విడిచిపెట్టమని చెప్పట్లేదు. నీ భార్య నువ్వు హత్తుకొని ఉండని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ భార్య బలహీనురాలైతే భర్తగా నువ్వు బలపరచు. నీ భర్త బలహీనుడైతే భార్యగా నువ్వు బలపరచు. అలాగే ఒంటరిదాన్ని చేసి వెళ్ళపోవడానికి వీల్లేదు. ఈరోజు ఎంతోమంది ఒంటరిగా బ్రతుకుతూ ఉన్నారు. వీడు సమాధుల్లో ఒంటరిగా జీవిస్తూ ఉన్నాడు. వాడికి తల్లి ఉంది, తండ్రి ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఈరోజు కూడా అనేకులు తల్లిదండ్రులున్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలున్నా అందరూ చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అందరూ ఉన్న అనాథలా బ్రతుకుతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఈరోజు లోకంలో. అందరూ ఉన్న నన్ను అర్థం చేసుకోవట్లేదని ఏడ్చే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ఒకవేళ నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం.